ఇక్కడ యెహోషువ ఏం చేస్తుండే లే అని దేవుడు లేపాడు తెలుసా? ప్రార్థన చేస్తుంటే. లే, ఇక్కడ నీ వేళ నీ ముఖమును నేలమోపి ఉన్నావు. ఇశ్రాయేలులు శపితమైన దాంట్లో కొంత తెచ్చి గుడారంలో పెట్టి దాచుకున్నారు. వారి సామాన్లు అది ఉంది, వెళ్ళి చూడముందు. యెహోషువ నిద్రపోతుంటే లేమన్నాడా? యెహోషువ భోంచేస్తుంటే లేమన్నాడా? యెహోషువ నిర్లక్ష్యంగా ఆటపాటలు ఆడుకుంటే లేమన్నాడా? సాష్టాంగ పడిపోయి కన్నీరు మున్నీరు గడిచి, ప్రభువా నువ్వు వెళ్ళమంటేనే వచ్చాంగయ్యా, నువ్వు పంపిస్తేనే బయలుదేరాంగా, నా ప్రజలకు ఓటం ఏంటయ్యా, నా బిడ్డలు చచ్చిపోవటం ఏంటయ్యా, ఇదేం ఘోరం అయ్యా, 31 మంది రాజులను సాగుకొట్టాం, ఎప్పుడు ఎక్కడ ఇలాంటిది కనపల్లా, ఇదేంటి ప్రభు అని సాష్టాంగ పడి ముఖమును నేల మోపి కన్నీరు మున్నీరుగా ఏడ్చి ప్రార్థన చేస్తుంటే దేవుడు అంటారు, ఎలావయా ఎక్కడ ఎడుతున్నావు, ఎందుకు నువ్వు లేకముందు, ఇదేంది ఏంటయ్యా అంటే, గుడారములో శపితమని దాచుకున్నారు, ముందెల్లో అయి చూడు, ఏడవటం కాదు ఎడబడే అన్నాడు. అంటే అర్థం ఏంటి? ప్రార్థించేవాడికి శుద్ధీకరణ చాలా ముఖ్యం. ప్రార్థించేవాడికి ఏది ముఖ్యం? శుద్ధీకరణ చాలా ముఖ్యం.